వెల్కమ్ టు మెగా9 టీవీ. ఈ రోజు రిపోర్టర్ స్టాక్ లో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా రికార్డులు సృష్టిస్తున్న మెగా బ్రదర్స్. ఇప్పటికే మెగా బ్రదర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఇప్పుడు అదే దారిలో నాగబాబు గారు కూడా ఏపీ కేబినెట్ కి వెళ్ళనున్నారు. మరి దానిపైన ఈ రోజు రిపోర్టర్ స్టాక్ లో డిస్కస్ చేద్దాం. గాలిబ్ అంటే అనూహ్యంగా నాగబాబు గారికి చాలా పదవులు అనుకున్నారు. ఎందుకు అనూహ్యంగా కేబినెట్ లోకి తీసుకోవాలనుకుంటున్నారు? అంటే నాగబాబు చూసినట్టయితే జనసేన పార్టీకి సంబంధించి కీలక నేతగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఒడిదుడుకుల్లో కూడా బ్యాక్గ్రౌండ్ లో వెనుకుండి తెర వెనకాల పార్టీ కష్టకాలం కూడా పనిచేశారు. ఇటీవల 2024 ఎన్నికల్లో కూడా నాగబాబు పిఠాపురంలో పవన్ గెలవడానికి పూర్తిగా తనకున్న అన్ని శక్తులు కూడా అందులో పెట్టారని చెప్పుకోవచ్చు. ఇటు జబర్దస్త్ యాక్టర్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి నాగబాబే కారణం. పిఠాపురంలోనే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే ఎన్నికల సమయంలోని నాగబాబు అనకాపల్లి ఏదైతే ఉందో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేద్దామని కూడా పవన్ నిర్ణయించుకున్నారు. అయితే కూటమిలోని పొత్తుల్లో భాగంగా ఆ సీట్ ను బీజేపీకి త్యాగం చేయడం జరిగింది. బీజేపీ సంబంధించి తర్వాత రాజ్యసభలాన్ని వేరే వేరే పదవులు కానీ ఇద్దామనే దానిపై కూడా బీజేపీ హామీతోని పవన్ కళ్యాణ్ ఆ సీటుని నాగబాబుకి ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. ఆ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఎప్పుడు లేని విధంగా 100% స్ట్రైక్ రేట్ తోని జనసేన పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నాగబాబుకి ఏ పదవి ఇస్తారని దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. నామినేట్ పోస్ట్ ఉంటుంది. ఒకనొక టైంలోని నాగబాబుకి టీడీడీ చైర్మన్ అనుకున్నారు, అది కూడా కొట్టిపాడేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అనుకున్నారు, అది కూడా లేదు అనేది కూడా భావించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రాజ్యసభ అనుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం నాగబాబుకి పదవి విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి పదవి ఇచ్చి విమర్శలు పాలవకుండా పార్టీలో ఇంకా ముందు నుంచి కష్టపడిన వాళ్ళకి పదవులు ఇచ్చిన తర్వాత తన అన్న గురించి ఆలోచిద్దాం అనే భావంతో పవన్ వెళ్లారు. ఇదే అంశాన్ని చాలా వరకు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలకు చర్చించిన పరిస్థితి ఉంది. నాగబాబు గారికి రాజ్యసభ కాకుండా ఇప్పుడు ఎందుకు ఏపీ కేబినెట్ లోకి తీసుకుంటున్నారు? అంటే రాజ్యసభ సంబంధించి చూసినట్టయితే రాష్ట్రంలోని మొత్తం 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అనే పరిస్థితి ఉంది. 3 రాజ్యసభ సీట్లకు సంబంధించి చూసినట్టయితే ముగ్గురు ఇటు వైసీపీకి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య కావచ్చు, దాంతోపాటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ ముగ్గురు ఉన్నారు. ఈ మూడిట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే బీజేపీ అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అంటే భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యకి ఇవ్వాలని కూడా గట్టిగా పట్టుబట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి వెనక్కి తగ్గిన పరిస్థితి ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ కూడా బీద మస్తాన్ రావు తొలుతిగా పార్టీ జాయినింగ్ లో అయ్యే టైంలోని ఆయనకు హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, మరోసారి తన స్థానాన్ని కొనసాగిస్తామని. అందుకు బీద మస్తాన్ రావు తప్పదు. ఇంకా పార్టీ సంబంధించి తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన సతీష్ ఉన్నారు. ఇది తూర్పు గోదావరి జిల్లా, ఆయనకు అవకాశం ఇవ్వాలని కూడా చంద్రబాబు నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు మధ్య చంద్రబాబు నివాసంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోని సీట్లకు సంబంధించి ఎవరు ఇవ్వాలి, 3 సీట్లకు సంబంధించిన దానిపై కూడా చర్చల నేపథ్యంలో నాగబాబు అంశానికి సంబంధించి ఏం చేయాలి దానిపై కూడా పవన్ చంద్రబాబుతోని అట్లాగే భారతీయ జనతా పార్టీ పెద్దలతో చర్చించిన నేపథ్యంలో ఒక ప్రతిపాదన మాత్రం పవన్ నుంచి రావడం జరిగింది. ఎందుకంటే కేబినెట్ లోని ఇప్పటికే ఒక స్థానం ఖాళీగా ఉన్న నేపథ్యంలో మొత్తం 26 వరకు ఉండాలి, 25 వరకే ఉన్నారు, ఒకటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చేసేసి నాగబాబుని కేబినెట్ లోకి తీసుకునే ప్రతిపాదన పవన్ కళ్యాణ్ ఇటు కూటమి పార్టీల ముందు ఉంచడం వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇద్దరుకు కేబినెట్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ ఒకటే ప్రార్థిస్తారు, మరో స్థానం అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రాజ్యసభ సీట్ను అడిగి తీసుకోవడంతో హరికృష్ణకి తీసుకోవడంతో ఇక్కడ కోల్పోవడం జరిగింది కేబినెట్ లో. అయితే ఈ అవకాశాన్ని జనసేన తీసుకొని నాగబాబు పేరు ప్రతిపాదించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా అన్ని పార్టీలు ఒప్పుకోవడంతో నిన్న మన ప్రెస్ నోట్ కూడా చూసుకోవచ్చు. సీఎం చంద్రబాబు రిలీజ్ చేసిన ఒక ప్రెస్ నోట్ లోని పైన భాగంలో ఎవరైతే బీజేపీ ప్రతిపాదించిన హరికృష్ణయ్య, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులుగా ఉన్న రాజ్యసభ అభ్యర్థులుగా ఉన్న బీద మస్తాన్ రావు, సాగేశ్వరి, వీళ్ళ ముగ్గురు తర్వాత కింద అదే ప్రెస్ నోట్ లోని అంటే ఎందుకంటే జనసేన పార్టీ నుంచి గ్రౌండ్ లెవెల్లో పార్టీ కేడర్ నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది. నాగబాబుకు రాజ్యసభ వెళ్ళబోతుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ఇటు జనసేన నుంచి కూడా అసంతృప్తులు జ్వాలలు రాకుండా వెంటనే అదే ప్రెస్ మీట్ లో కింద నాగబాబు త్వరలోని కేబినెట్ లో తీసుకోబోతున్నాం అనేది ఒక ప్రకటన మాత్రం వచ్చింది. మరి ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఈ మంత్రి శాఖలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా?
సో ఖచ్చితంగా ఎందుకంటే నాగబాబు క్యాబినెట్ లోకి తీసుకుంటారు. క్యాబినెట్ లోకి తీసుకున్న తర్వాత ఏమేమి శాఖలు ఇస్తారనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే క్యాబినెట్ లో చాలా మందికి చాలా ఎక్కువ శాఖలే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దగ్గర ఒక ఫీడ్బ్యాక్ ఉంది. ఎవరైతే మంత్రులు ఈ 6 నెలల కాలంలో ఎంతవరకు పనిచేశారు, వాళ్ళ శాఖల పరంగా ఎంతవరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దాంతో పాటు ఏ విధంగా ఆ శాఖలకు సంబంధించిన పనితీరు ఉంది దానిపై కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ ఉంది. వాళ్ళకి సంబంధించి రిపోర్ట్ ను కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు. ఎవరైతే ఖచ్చితంగా వాళ్ళ శాఖలకు సంబంధించి సీరియస్ గా పనిచేయని వాళ్ళపై కూడా చర్యలు తీసుకునేందుకు ఆయన రంగం సిద్ధం చేసిన ఉంది. ఈ నేపథ్యంలో మనకున్న సమాచారం ప్రకారం నాగబాబుకు ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంది. సినిమాటోగ్రఫీ, దాంతో పాటు మరోపక్క యువజన శాఖ, స్పోర్ట్స్, ఈ 3 శాఖలకు సంబంధించి మాత్రం ఆయనకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం పార్టీ వర్గాలతో పాటు ప్రభుత్వంలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. మరి ఆయన్ని మంత్రిగా తీసుకోవాలంటే ఖచ్చితంగా చట్టసభల్లోకి తీసుకోవాలి. మరి అది ఎలా తీసుకుంటారు? అయితే మన మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత ఎవరైతే ఆ మంత్రి శాఖకు సంబంధించి మంత్రి పదవి నుంచి తీసుకున్న వ్యక్తి ఎవరో ఉంటారో ఆయన 6 నెలల లోపలే ఏదైనా చట్టసభల్లోని ప్రాతినిధ్యం వహించాలనేది కూడా చట్టం చెబుతుంది. అయితే ప్రస్తుతం నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారా, లేకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి తర్వాత క్యాబినెట్ లోకి తీసుకుంటారు, దానిపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ 6 నెలల లోపల వరకు కూడా సమయం ఉంటుంది. ఎమ్మెల్సీగా తీసుకుని ఆ తర్వాత ముందుగా మంత్రివర్గంలో తీసుకుని ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఉందో వెంకటరమణ ఉన్నాడు, కైకలూరుకు సంబంధించిన వెంకటరమణ ఉన్నారు. ఆయన ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం దాదాపు 4 సంవత్సరాల వరకు ఉంది. ఈ ఖాళీ అనే ఎమ్మెల్సీ స్థానానికి ఖచ్చితంగా ప్రస్తుతం నాగబాబుకి ఇచ్చే అవకాశాలు కనబడుతుంది. అయితే తొలుతగా ఈ ఖాళీ అయిన స్థానానికి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుకున్నారు. ప్రస్తుతం అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలోని నాగబాబుకు వెంకటరమణ రాజీనామా చేసిన స్థానానికి నాగబాబుకి ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి వెంటనే ఆయన మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మెగా బ్రదర్స్ ఇద్దరు ఒకేసారి క్యాబినెట్ లో ఉండేసరికి మెగా ఫ్యాన్స్ కూడా ఎక్కడ చూసినా సరే సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటి వద్ద కేకులు కోసి మరి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది రాగానే అంటే ఖచ్చితంగా దీని ఒక విషయం చెప్పుకోవచ్చు, ఇది ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. మెగా ఫ్యామిలీలోని ముగ్గురు, అన్న మాజీ కేంద్ర మంత్రి, రెండో అన్న ప్రస్తుతం మంత్రివర్గంలోకి చేరుతున్న మంత్రి, తమ్ముడు చూసినట్టయితే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి. ఓవరాల్ గా మెగా ఫ్యామిలీ సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా రికార్డులు సృష్టించబోతుంది. చూడాలి. ఏ రాష్ట్రంలో కూడా మనం ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఒకే కుటుంబంలోని ఇద్దరు అన్నదమ్ములు ఒకే క్యాబినెట్ లో ఉండటము, ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఒకళ్ళు మంత్రిగా కూడా ప్రాధాన్యం వహిస్తున్నారు. రాబోయే రోజులు ఎటువంటి రికార్డులు సృష్టిస్తారో, ప్రకంపనలు సృష్టిస్తారో చూడాలి. ఇది ఈ రోజు రిపోర్టర్ స్టాక్ లో మెగా రిపోర్ట్. మళ్ళీ బర్నింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.